ఈ శాకంబరి కిచెన్కి స్వాగతం. శాకంబరి కిచెన్లో ఈరోజు ఇడ్లీ పొడి ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మినపప్పు, ఒక మూకుడులో దలసరిగా ఉండే మూకుడులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక కప్పు మినపప్పు వేసి వేయించుకోవాలన్నమాట. ఒకటే స్పూన్ వేయాలండి. ఎక్కువ వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉన్నట్లయితే ముక్కు వాసనలో వస్తుందన్నమాట. అందుకని ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుంది అన్నమాట. ఈ మినపప్పుని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా వేయించుకోవాలన్నమాట. పచ్చి పచ్చిగా ఉంటే పచ్చి వాసన వస్తుంది కాబట్టి చక్కగా మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో కానీ కొంచెం పేషెన్స్తో ఈ పొడులు చేసుకోవాలన్నమాట. లేకపోతే పచ్చి వాసన వస్తూ పచ్చి మినపప్పు వాసన, పచ్చి శనగపప్పు వాసనలా వస్తూ టేస్ట్ బాగుండదు అనమాట. ఇలా ఎర్రగా వేయించుకోవడం వలన ఇది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, క్రంచీగా ఉంటుంది అనమాట. పప్పులు లాంటివి కొంచెం బరగ్గా ఉన్న టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం సహనంతో ఈ పొడులని చేసుకోవాలన్నమాట. ఈ ఎర్రగా వేగిన పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకుని అదే మూకుట్లో ఒక కప్పు శనగపప్పు ఉంటుంది కదా, పచ్చి శనగపప్పు వేసుకోవాలన్నమాట. సరిగ్గా మినపప్పు ఈ శనగపప్పు ఈక్వల్గా తీసుకుంటే బాగుంటుంది. కొంచెం శనగపప్పు ఇష్టం లేని వాళ్ళు ఒక 2-3 చెంచాలు తగ్గించినా పర్వాలేదు. ఇవి కూడా కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చక్కగా ఇలా ఎర్రగా వేయించుకోవాలన్నమాట. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు ఒక 4-5 చెంచాలు నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు కూడా వేయించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ ఇడ్లీ పొడులు కూడా రకరకాలు చేస్తూ ఉంటామండి. ఇది ఒక వెరైటీ అన్నమాట. రెగ్యులర్గా వాడే ఒక వెరైటీ ఇది. ఇందులో డిఫరెంట్ ఐటమ్స్ వేసి చేసేవి ఉంటాయి. అవి తర్వాత నేను వీడియోలు చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ పొడి ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. నువ్వులు కూడా వేగిన తర్వాత వీటిని ఈ పప్పుల ప్లేట్లోనే వేసుకుని చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఒక మూకుడులోనే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఇంగు ఉంటుంది కదా, ఇంగు పొడి అయితే ఒక స్పూన్ వేసుకోండి, 1/2 స్పూను. ఇంగు ముక్కలు నేను చూపించినట్లు ఈ చాలా ఫ్లేవర్ బాగుందన్నమాట. ఇంగు ఫ్లేవరు వేసుకున్నాను అనమాట. ఇందులోనే ఈ మిరపకాయలు కొంచెం ఎండలో పెట్టి తీసినవన్నమాట. ఎండాకాలం చేశాను కాబట్టి ఎండలో పెట్టి, ఎండాకాలంలో ఎండబెట్టుకుంటాం కదా మనం మిరపకాయలు, అవి కొంచెం టైట్ డబ్బాలో పెడితే అవి ఎప్పటికీ కూడా మెత్తగా కావన్నమాట. అటువంటి మిరపకాయలు. ఈ మిరపకాయలని ఒక 20-30 వరకు నేను తీసుకున్నాను. ఇవి చాలా కమ్మగా ఉన్నాయి, కారం అస్సలు లేవు కాబట్టి. మామూలు కారం ఉండే కాయలు అయితే ఒక 10 కాయలు అయితే 10-15 కాయలు, చాలా కారం ఉండే కాయలు ఉంటాయి కదా, అవి సరిపోతాయి. అలాగే చిన్న చింతపండు, ఒక చిన్న మార్బుల్ సైజు చింతపండు, ఒక గుప్పుడు కడిగి నీడకి ఆరబెట్టుకున్న కరివేపాకు ఉంటుంది కదా, అది కూడా వేసి వేయించుకోవాలన్నమాట. ఇవి వేగి ఉబ్బుతాయి అన్నమాట. ఆ టైంకి మనం దింపేసుకోవాలి. ఇవి ఎండలో పెట్టడం వలన తొందరగానే వేగిపోతాయి. అలాగే రుచికి సరిపడా ఉప్పు నేను ఒక స్పూన్ వేసాను. కావాలంటే మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి. బీపీలు ఉన్న వాళ్ళు చూసుకొని వేసుకోవాలన్నమాట ఉప్పులు. ఇవన్నీ కూడా గ్రైండ్ చేయాలి. మరి మెత్తటి పొడి అక్కర్లేదు, ఇంకో ఇలా బరబరలాడుతూ బరకగా వస్తుంది అన్నమాట. ఇందులో నెయ్యి వేసుకుని మనం ఇడ్లీలో కానీ, దోశలో కానీ, దోశల పొడిలో కానీ ఎలా అయినా వాడుకోవచ్చు అన్నమాట. ఈ పొడి చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలతో. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వర్షాకాలం కరెంటు పోతుంటుంది. మనం మిక్సీలో పచ్చళ్ళు అవి చేసుకోవడానికి అది ఇబ్బందిగా ఉంటుంటుంది అనమాట. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. బాక్సుల్లోకి పిల్లల టిఫిన్స్ అవి పెట్టడానికి ఇలా ఈ రకరకాల పొడులు చేసి పెట్టుకోవడం వలన మనకి టైం కూడా సేవ్ అవుతుంది. అలాగే టెన్షన్ ఉండదు అన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంతే బాగుందన్నమాట.
అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇది ఒక గాజు సీసాలో వేసి ఈ పొడిని నిల్వ చేసుకుంటే చక్కగా 6 నెలలైనా మనకి ఏమీ ప్రాబ్లం ఉండదన్నమాట. గాలి తగలకుండా ఉంటే కరకరలాడుతూ ఇప్పుడు ఎలా చేసామో 6 నెలల తర్వాత కూడా అలాగే ఉంటుందన్నమాట టేస్ట్.